ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్‌కి మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఐడియాలజీ డిఫరెన్సెస్ అండ్ రిలీజియస్ హాస్టిలిటీ. నా ఐడియాలజీ ఒక రకంగా ఉంటే, మీ ఐడియాలజీ ఒక రకంగా ఉంటుంది. అందుకని ఎవ్వరూ కూడా ఒక ఇద్దరు పర్సన్స్ యొక్క ఐడియాలజీ మ్యాచ్ అవ్వదు. అలానే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది. ఇజ్రాయెల్ ఐడియాలజీ చూస్తే మీకు డెమోక్రసీ వాల్యూస్ అండ్ డెమోక్రసీ అప్లిఫ్ట్‌మెంట్ అనేది కనిపిస్తుంది. కానీ ఇరాన్‌లో మనం గమనిస్తే మిడిల్ ఈస్ట్‌లో ముస్లిమ్స్‌కి తను బిగ్ డాడీ లాగా ఉండాలనుకుంటున్నాడు. ముఖ్యంగా షియా కమ్యూనిటీకి లీడ్ చేయాలనుకుంటుంది ఇరాన్. అందుకని త్రూఅవుట్ వరల్డ్ వైడ్ షియా కమ్యూనిటీకి లీడర్‌గా ఎదగాలని ప్రయత్నం చేస్తుంది. అటువైపు మొత్తం ముస్లిం కమ్యూనిటీకి కూడా సౌదీ అరేబియాని మించిపోవాలనే ఉద్దేశం ఇరాన్‌కి కనిపిస్తుంది. ఇలా ఐడియాలజీ డిఫరెన్స్ ఉన్నటువంటి ఇరాన్ 1970s తర్వాత ఇజ్రాయెల్‌తో ఎనిమిటిని కొని తెచ్చుకుంది. ఇజ్రాయెల్‌ని ఐడియాలజికల్‌గా తప్పుపట్టింది. ఇజ్రాయెల్ కంట్రీయే ఉండకూడదు అనేది తన ఉద్దేశం ఇరాన్‌ది. ఆటోమేటిక్‌గా ఇజ్రాయెల్‌కి ఎనిమీగా మారిపోయింది ఇరాన్ అనేది. జియోనిస్ట్ రెజిమ్‌గా ఇజ్రాయెల్‌ని డిక్లేర్ చేసింది. పాలస్తీనాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్‌నిచ్చింది. దానికోసమని సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రాక్సీ వార్స్ చేసింది. హెజ్బుల్లా జోర్డాన్‌లో హెజ్బుల్లాని పెంచి పోషించింది. హెజ్బుల్లాని ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా ప్రాక్సీ వార్ చేసింది. దాంతో పాటు హమాస్ గాజాలో పాలస్తీనాకి సపోర్ట్‌గా నిలుస్తూ, హమాస్‌కి సపోర్ట్‌గా వెపన్స్‌ని ఇస్తూ, హమాస్‌ని ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయడానికి ఉసిగొల్పింది, ప్రాక్సీ వార్ చేసింది. ఇలా ఇరాన్ డిఫరెంట్ గ్రూప్స్‌తో ప్రాక్సీ వార్ చేయించింది ఇజ్రాయెల్ మీద. థర్డ్ వచ్చేసి ఇంకొక ముఖ్యమైన కారణం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్‌ని డెవలప్ చేస్తున్న ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ అడ్డుకుంటూ వచ్చింది. సైబర్ అటాక్స్ చేసి అడ్డుకుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు మొసాద్ ద్వారా ఏజెంట్స్ ద్వారా అడ్డుకుంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ రూపంలో అడ్డుకుంది. దగ్గరకొస్తుంది. ఒక 9 బాంబ్స్‌ని తయారు చేయడానికి ఇరాన్‌కి ఎంతో సమయం లేదు అన్నట్టుగా న్యూస్ వచ్చింది రావడంతో. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యూఎన్ వాచ్ డాగ్ ఏదైతే ఉందో న్యూక్లియర్ మెటీరియల్స్‌కి సంబంధించి అది ఇరాన్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. ఎంతో దూరం లేదు, న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్ చాలా ఎక్కువగా జరిగింది. U-238ని U-235గా మార్చేసింది. ఎన్రిచ్‌మెంట్ ఎక్కువగా జరిగింది సెంట్రిఫ్యూజెస్‌లో. న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి న్యూక్లియర్ గ్రేడ్ యురేనియంని తయారు చేసింది ఇరాన్ అని న్యూస్ రావడంతో ఇజ్రాయెల్ అనేది అటాక్ చేసింది. దీని వెనక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటుందనేది అందరికీ కామన్‌గా తెలిసిన విషయం. దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా కారణం. దాంతో పాటు రీజినల్ పవర్ స్ట్రగుల్. మిడిల్ ఈస్ట్‌లో తానే లీడర్ కావాలనుకోవటం కూడా ఇక్కడ మనకి డామినెంట్ పవర్‌గా ఇరాన్ ఎదగాలనుకుంటుంది. సో, దానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ముఖ్యంగా యూఎస్ గల్ఫ్ కంట్రీస్‌ని యూఎస్ అండ్ ఇజ్రాయెల్ బాగా దగ్గరగా తెచ్చుకోవడం. సిరియా, ఇరాక్, లెబనాన్, యెమెన్ యాస్ వెల్ యాస్ సౌదీ అరేబియా ఈ కంట్రీస్ అన్నిటిని కూడా అబ్రహాం అకార్డ్ ద్వారా కూడా ఇజ్రాయెల్ దగ్గర కావడానికి ప్రయత్నం కొనసాగించింది. అప్పుడు రీజనల్ పవర్ స్ట్రగుల్ వస్తుంది. మిడిల్ ఈస్ట్‌కి కింగ్ కావాలనుకునేటువంటి ఇరాన్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పనిచేస్తూ వచ్చింది. సో, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి రీజన్స్ అన్నమాట. అసలు కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణం ఇవి. థాంక్ యూ.